బలం మరియు గమన నియమాల్లో ప్రాబ్లమ్స్ 9th క్లాస్ ఫిజికల్ సైన్స్ బుక్ ఒకటివి. ఒక మోటార్ వాహనం యొక్క ద్రవ్యరాశి 1500 కేజీలు. ఒకవేళ వాహనాన్ని 1.7 మీటర్/సెకను² రుణ త్వరణంతో ఆపాలి అనుకుంటే రోడ్డుకు మరియు వాహనానికి మధ్య ఉంచవలసిన ఘర్షణ బలం ఎంత అన్నారు. ఇక్కడ మనకు ఇచ్చిన డేటాలు ఏమేమి ఉన్నాయి? ద్రవ్యరాశి ఇచ్చాడు. సో ఎం ఎంత? 1500 కేజీలు. ఎంత త్వరణం ఇచ్చాడు? 1.7 మీటర్/సెకను². ఏ త్వరణం అది? రుణ త్వరణం. సో ఏ -1.7 మీటర్/సెకను² వేయాలి. అయితే ఏం కనుక్కోమన్నాడంటే, ఒకవేళ మనము ఆ వాహనాన్ని ఆపాలి అనుకుంటే రోడ్డుకు మరియు వాహనానికి మధ్య ఉండవలసిన ఘర్షణ బలం ఎంత అన్నాడు. సో బలం F =ma. సో m ఎంత? 1500 కేజీలు ఇంటూ -1.7. ఇక్కడ 1500ని 17తో మల్టిప్లై చేస్తే ఇదోండి 25,500 వచ్చింది. కానీ ఇక్కడ మనకేంది 17 కాదు 1.7 కాబట్టి ఒక పాయింట్ తర్వాత కుడివైపు నుంచి ఒక నెంబర్ తీసేసి పాయింట్ పెట్టాలి. ఒకదాని తర్వాత ఉంది కాబట్టి. సో ఒక 0 తర్వాత పాయింట్ పెడితే 2550 న్యూటన్లు మైనస్ ఉంటుంది. ఎందుకంటే ఘర్షణ బలం ఎప్పుడు బలానికి వ్యతిరేకంగానే పనిచేస్తుంది అనమాట. సో మైనస్తో చూపిస్తాం ఘర్షణ బలాన్ని.